ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి సంబంధించింది. శ్రీనగర్ కాలనీలో ఇక్కడ రోడ్డు కొంచెం కిందికి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా నీళ్ళు వచ్చాయి. అక్కడి నుంచి వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి యాక్చువల్లీ ఆ నీళ్ళలోకి వెళ్ళొద్దని. బట్ ఒక కార్ ఆయన మాత్రం సాహసం చేశాడు, ముందుకు వచ్చాడు. సో ముందుకు వెళ్ళలేని పరిస్థితి లేక అక్కడే నిలిచిపోవడం మనం చూస్తున్నాం. ఆ వెనుకున్న వెహికల్స్ చూస్తే ఒకసారి అది అమీర్పేటకు వెళ్ళే దారి, అక్కడ నుంచి అటు మళ్ళీ వెనక్కే తీసుకుంటున్నారు. ఎందుకంటే ముందుకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. అది ఎప్పుడు వెళ్ళేదారే మెయిన్ రోడే, కానీ అక్కడ గట్టి వాన పడితే డివైడర్ ఎక్కడ దాకా మునుగుతుందో మనం క్లియర్గా ఇప్పుడు ఆ కార్ లైట్ వెలుతురులో మనం చూడొచ్చు. డివైడర్లు మునుగుతున్నాయి అక్కడ. బికాస్ అక్కడ కొంచెం స్లోప్ ఉంటుంది, కొంచెం డౌన్ ఉంటుంది రోడ్డు. సో ముందుకు వెళ్ళాలనుకున్నారు కారు 0009 మనం చూస్తున్నాం నెంబర్ కానది. సో దాని టైర్లు మునిగిపోతున్నాయి. ఇక అక్కడి వాళ్ళు అక్కడనే వెనక మళ్ళీ దారి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం 3 బాక్సుల్లో చూస్తున్నాం. హైదరాబాద్లో గట్టిగా వాన పడితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సీన్. ఎందుకంటే మూడు ఏరియాలకు సంబంధించింది, కానీ ఏ ఏరియాలో చూసినా సరే అట్లాంటి సీనే మనకు కనిపిస్తుంది. రోడ్ల మీద అసలు రోడ్డు కనిపించట్లేదు, అన్ని కాలువల్లాగా కనిపిస్తున్నాయి. ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఆఫీసుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ మనం ఇబ్బందులు పడుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. ముందుకు వెళ్ళాలనుకున్నాడు కానీ వెళ్ళే దారి లేక సో వెళ్ళాలా వద్దా అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. సో ఈ మరొక కారు అట్లా వెళ్తూనే ఉండడం మనం చూస్తున్నాం. అంటే ఇట్లా హైదరాబాద్లో వానలు పడుతూనే ఉన్నాయి, అయినా సరే మనం వెళ్దాం అనుకునే వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఏమైనా ఇప్పుడు మనం దీన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు, చాలా గట్టిగా కూడా భారీ వర్షం పడుతుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఈ స్థాయిలో మనం ఏ రూట్లో చూసినా ఈ స్థాయిలో నీరు నిలిచాయనంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది ఈ కొద్ది గంట అంటే 2 గంటల టైంలో. సో ప్రజలకైతే ఇబ్బందులు ఖచ్చితంగా తప్పవు. ఇప్పుడు మియాపూర్లో ఇప్పటిదాకా నమోదైంది అయితే మియాపూర్లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దగ్గరగా అన్ని ఏరియాల్లో 6 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఫిలిం నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలి, మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఇలా జంట నగరాల్లోని ఆ మూల నుంచి ఈ మూల దాకా ఏ ఏరియాలో చూసినా వర్షం దంచి కొడుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.